కొంతమంది శత్రువులు చిన్నప్పటి నుంచే పెద్ద శత్రువులు. ఇప్పుడు వారికి ఏమైనా చూస్తాం. అయితే ఒక రోజు వీడు ఒకటే దగ్గరకు వచ్చి ఒకటేసారి పట్టుమని కుట్టేసుకున్నాడు. అప్పుడు అందరికి కోపం వచ్చింది. ఇలా జీప్ కొట్టేసింది. దీనికి రాణికి కోపం వచ్చి దీన్ని పట్టుకొని కుట్టేసింది. ఇప్పుడు దీనికి కుట్టేసి అది అన్న కుట్టుకుంటూ పెద్ద ఫైటింగ్ అయిపోయింది. అప్పుడు అందరూ ఇలా అయిపోయా. ఇలా ఉన్నవారు అప్పుడే ఇలా అందరికి యాక్సిడెంట్ అయిపోయా. అప్పుడే ఒక గలజ్ వచ్చి అందరినీ కాపాడుతుంది. యాక్సిడెంట్ ఇప్పుడు అందరినీ బాగు చేసేస్తుంది. అప్పుడే వీళ్ళందరూ కోపం వచ్చి మళ్ళా ఈ రాణిని టార్గెట్ చేశారు. అసలు ఏమైందంటే ఫ్లాష్ బ్యాక్ రే ఆ రాణి చాలా ఎక్స్ట్రా చేస్తున్నదిరా. అవునరా, నేను కూడా చూస్తున్నా. అవునరా, మనం మొక్కలు చెప్ప ఆడుకున్నట్టు యాక్టింగ్ చేసాన్ని ఎప్పుడు ఏడొక్క రోజు చంపేస్తాం అని చిన్నప్పుడు అనుకున్నది. అప్పుడు ఆ రాణిని అన్న పట వేసుకుంటారు. అప్పుడు వీడు ఇలా చేస్తున్నాడంటే ఇంకా నేను బాగా రిచ్ అయిపోయి నాకు చూపిస్తా. అప్పుడు రాణి ఫుల్ పని చేసి కష్టపడి డబ్బు అప్పుడు రాణికి ఒక కలర్స్ చేపించుకున్నామని ఉంది. అప్పుడు రాణి ఇలాంటి కలర్స్ చేపించుకుంది. ఇలాంటి గలజ్ అయితే చేయించుకుని రాది లోపల అందరూ చూడవచ్చు. ఇలాంటి గలజ్ రాణి చేయించుకుంది. ఇప్పుడు రాణి రిచ్ అయిపోయి వాళ్ళని చంపుతుంది. ఏంటో ఆ రోజు నన్నే కొట్టా కదా, అంటే నన్నే కొట్టావా అని. అరే ఏం కాలేదంటే నేనే కొట్టాను. రాణి వాడాలి కదా, ఇంకా నేను వదిలిపెట్టాను. దీన్ని పటా కుట్టుతూనే ఉంటా. అది వెనక కుట్టుకో, నువ్వే కలుపు. ఇంకా నా వల్ల ముగ్గురు ఫ్రెండ్స్ని పిలిచి పటా కుట్టేస్తా. అదే రంగు కుషా రాణి గుట్టకపోయినా వీరే గుట్టి అలాగ పడిపోయినా అలారి బరంకి. ఇవి ఇక్కడ చూస్తుంటే మీకు నచ్చే ఉంటుంది. వీరే మన ఫ్రెండ్స్ వీరే కావాలని చేస్తారు. వీరు దుర్మార్గుడు. సో ఇవి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఇక్కడ వరకు చూస్తుంటే మీకు నచ్చే ఉంటాయి. సో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఎక్కడ టేక్ ఇట్ బాయ్.